మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నారు. లెంట్లోని 26వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఆదికాండము 39 అధ్యాయం 16 నుండి 20, మత్తయి సువార్త 26వ అధ్యాయం 47 నుండి 56, కీర్తన 142. నేటి ధ్యాన అంశము సాత్వికము, మీక్నెస్. మన ప్రభువైన యేసయ్య అతి శ్రేష్ఠ నామమున మరొక పర్యాయము మీ అందరికీ వందనములు చెల్లించుచున్నాను. ప్రియులారా, సాత్వికము అనేది చాలా గొప్ప లక్షణమై ఉన్నది. సాత్వికము కలిగి మనం ఉండాలి. నేటి ధ్యాన అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మీక్నెస్ అనే మాటకు అర్థము ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ క్వైట్, జెంటిల్, అన్విల్లింగ్ టు ఆర్గ్యూ, ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. లేదు అంటే కోలిన్స్ అనే డిక్షనరీలో లాంగ్ సఫరింగ్ పేషెన్స్ అనే మాటను చూస్తూ ఉన్నాం. సాత్వికానికి నానా అర్థాలను మనం గమనిస్తే మంచితనము, దైవలక్ష్యము, కోపము చూపించకుండా శాంతముతో ప్రవర్తించటం, సహనము అనే అర్థాలను తెలుగు డిక్షనరీలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన జీవితంలో మనము కలిగి ఉండవలసిన లక్షణాలలో ఒక లక్షణము సాత్వికము అనేది కనబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ 9 లక్షణాలు కలిగిన ఆత్మఫలములో సాత్వికము అనేది ఒకటిగా మనం చూస్తాం. మీక్నెస్. ప్రియులారా, మనము సాత్వికము కలిగి ఉండడం అంటే నెమ్మది కలిగి ఉండడం మాత్రమే కాదు. చాలా అర్థాలు సాత్వికానికి మనకి కనబడుతూ ఉంటాయి. సందర్భాన్ని బట్టి దాని అర్థము మనకి ప్రత్యక్షమవుతూ ఉంటుంది. 3 పాఠ్యభాగాల్లో నుండి కూడా మనము 3 విషయాలను 3 వ్యక్తుల ద్వారా మనం నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం. సాత్వికము అంటే ఇంతకు ముందే మీకు తెలియజేసినట్టుగా అనాలోచితంగా ప్రవర్తించేది సాత్వికము కాదు. కోపాన్ని ప్రదర్శించేది సాత్వికం కాదు. చెప్పుడు మాటలను వినడం ద్వారా అది ఎంతవరకు నిజము అబద్ధము అని ఆలోచించకుండా అనాలోచితంగా ఆ అబద్ధానికి విపరీతమైన కోపాన్ని తెచ్చుకుని దానికి తగినట్టుగా ప్రవర్తించిన అవివేకైనటువంటి పోతీఫరును మనం చూస్తూ ఉన్నాం. పోతీఫరు భార్య పోతీఫరుతో యోసేపు తనను బలవంతం చేయబోయాడు అనే అబద్ధాన్ని ఆయనకు చెప్పినప్పుడు అతడు ఎంతో కోపంతో రగిలిపోయిన విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఆదికాండము 39వ అధ్యాయము 16 నుండి 20 వచనాల భాగంలో ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకుంటే మనకందరికీ కూడా ఈ యొక్క వృత్తాంతము బాగా తెలిసినదే. యోసేపు చాలా మంచివాడు. అయితే యోసేపుని గొప్ప స్థాయిలో దేవుడు పెట్టాడు. ఆ తదుపరి పోతీఫరు భార్య యోసేపుని కన్నువేయడము అనే విషయాన్ని 39వ అధ్యాయం 7వ వచనంలో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. వస్త్రాన్ని ఆమె దగ్గర వదిలిపెట్టి పారిపోయినప్పుడు ఆ వస్త్రాన్ని బట్టి పోతీఫరు భార్య పోతీఫరు వచ్చిన తర్వాత ఆయనతో చెప్తూ ఉండేది, నన్ను అవమానపరచబోయాడు, నేను కేకలు వేసేసరికి యోసేపు పారిపోయాడు, వస్త్రం నా దగ్గర విడిచిపెట్టి వెళ్ళాడు అని చెప్తూ ఉంటే ఆ సాక్ష్యాన్ని చూసి మరి కన్ఫర్మ్ చేసుకోకుండా, దాన్ని వెరిఫై చేసుకోకుండా అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి, ఆదికాండము 19వ అధ్యాయం 19వ వచనం, అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించాను, అతడు అక్కడ చెరసాలలో ఉండేను. చూసారా, ఇదండి సాత్వికము లేని మనసు అంటే. సాత్వికము లేని వానిగా జీవించేవాని హృదయం ఎలా ఉంటుందంటే చెప్పిన మాటలను బట్టి వెంటనే కోపం తెచ్చుకుని దాన్ని వెంటనే కార్యరూపం చేసేవాడు సాత్వికం లేనివాడు. ఇతని జీవితంలో సాత్వికమైన అనాలోచితంగా ఎటువంటి ఆధారాలను గురించిన పూర్తి న్యాయ విచారణ చేయకుండా అతడు కోపంతో మండిపడి క్రియను చేశాడు. యోసేపు మీద అన్యాయమైనటువంటి శిక్షణ వేయటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అదే సాత్వికము లేని మనసు. పోతీఫరు అలాంటి సాత్వికము లేని వానిగా జీవించడం ద్వారా అతడు
చాలా భయంకరమైనటువంటి వ్యక్తిగా, లేకపోతే దేవుని వ్యతిరేకిగా మనం ఆయనను గమనించవచ్చు. రెండవదిగా యేసు ప్రభుల వారు ఎంత సాత్వికం కలిగిన వారు అని మనం ఆలోచన చేస్తే, ఆయనను పట్టించడానికి వచ్చినటువంటి ఆయన శిష్యుల్లో ఒకడు యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టినప్పుడు అతన్ని ఏమాత్రం మందలించలేదు, అసహించుకోలేదు. నువ్వు చేసినది ఏదో చెయ్యి, త్వరగా చెయ్యి అనే విషయాన్ని చెప్పడం, ఆయన పట్టుకోవడానికి వచ్చిన వారిని ఆయన ఏమాత్రం ఎదిరించకుండా వారితో కలిసి వెళ్ళటానికి సమ్మతించడం, ఆయనంతటా ఆయనే అప్పగించబడడం. అక్కడ తన యొక్క యేసుప్రభు ఒక శిష్యులో ఒకడు యేసును బంధించటాన్ని చూసి జీర్ణించుకోలేనటువంటి వాడు కత్తి తీసి మల్కు అనే అతని చెవిని తెగ నరుకుతూ ఉన్నప్పుడు ప్రభువు దాన్ని ఖండించటం, సమన్వయాన్ని పాటించటం, కోపాన్ని ఏమాత్రం కూడా ప్రదర్శించకుండా తనంతట తానే అప్పగించబడటం అనేది మనం చూస్తాం. అయితే అక్కడ యేసుప్రభు వారి యొక్క స్థితి, ఆయన కనుక ప్రార్థన చేస్తే తండ్రికి 12,000 సేనా వ్యూహములను పంపించగలడు అనే విషయాన్ని వారికి జ్ఞప్తి చేస్తున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుండి 56 వచనాలు మనము గమనించినప్పుడు మనకి కనబడుతూ ఉంటాయి. అక్కడ వ్యూహము అంటే 6,000, సేన అంటే 2,000. 12,000 సేనా వ్యూహములు అంటే సుమారుగా 14,40,00,000 సైన్యం ఆయన కొరకు రాగలదు. వారు వచ్చినటువంటి వారు చాలా కొద్ది మంది అక్కడికి రావడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఆ బలము కలిగిన వాడిగా ఉన్నప్పటికీ సాత్వికంతో, అంటే నెమ్మదిగా, పేషెన్స్ కలిగి, ఓపిక కలిగి, శాంత గుణంతో వారితో మాట్లాడడం, వీరు యేసుప్రభుని బంధింపకుండా ఆటంకపడుతున్న శిష్యులను ఆపటం, ఈయనే వారితో కలిసి వెళ్ళటం. ఈ సంఘటన సాత్వికమైన మనసు అంటే అర్థాన్ని మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా, మొదటిది, ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఆధారాలు లేకుండా కోపపడి కార్యాచరణ చేయడం సాత్వికం లేని మనసు అయితే, నీ దగ్గర బలమున్నా బలగమున్నా, ఎంత నువ్వు చేసే శక్తి సామర్థ్యాలు నీకున్నా కూడా ఎదుటివానికి లొంగిపోవడమే సాత్వికమైనటువంటి మనస్సు. శాంతగుణంతో ఉండడమే సాత్వికమైనటువంటి మనస్సు. ఆలోచనాయుతంగా ప్రభు చాలా నెమ్మదిగా అక్కడ వెళ్ళడం అనేదే సాత్వికమైన మనసు. మత్తయి సువార్త 11:29 వచనంలో చెప్తున్నాడు కదా, నేను సాత్వికుడను. మత్తయి సువార్త 21:5 నీ రాజు సాత్వికుడై, ఆయన భారవాహకమైనటువంటి వాహనమును ఎక్కి, గాడిద పిల్లని ఎక్కి ఆయన వస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు జ్ఞాపకం చేస్తూ ఉంటే ప్రభు చెప్తున్న మాటలను, ఎంత సాత్వికం కలిగినటువంటి మనస్తత్వం ప్రభు కలిగి ఉన్నాడు మీరు ఇక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. అంటే సాత్వికుడై వస్తూ ఉన్నాడు, ఆయన సాత్వికుడు. అటువంటి సాత్వికం కలిగినటువంటి వాని యొక్క లక్షణమును మనం కలిగి ఉండాలి. సాత్విక లక్షణం ఏంటంటే, మొదటిగా అనాలోచితంగా ప్రవర్తించదు, రెండవదిగా బలం ఉన్నా కూడా నెమ్మది కలిగి ఉంటుంది, మూడవదిగా దావీదు చెప్తూ ఉన్నాడు 142వ కీర్తన 2వ చరణంలో, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. సాత్వికం అనట వినయాన్ని కలిగి, విధేయత కలిగి ప్రార్థించేదిగా ఉంటుంది. అలాంటి ప్రార్థన నువ్వు సాత్వికం ఉన్నాము అని తెలియజేస్తుంది. లూకాసు 18:11 వచనంలో పరిసయ్యుడు ప్రార్థనలో గర్వాన్ని చూపిస్తాడు. నేను సుంకరి వలె లేను, నేను అతని వలె కాదు అని ఇతరులతో పోల్చుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, గర్వంతో ప్రార్థన. కానీ సుంకరి అయితే ఆకాశం వైపు కొనలెత్తుటకు కూడా నేను అర్హుడని కాను అని తగ్గించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీవు చేసే ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? నీ ప్రార్థన నీ హృదయంలో నింపబడినటువంటి లక్షణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కదా. ఈరోజు సాత్వికమైన మనస్సు అంటే మన ప్రార్థనలో వినయం కనబడుతుంది, మన జీవితంలో వినయం కనబడుతుంది, విధేయత కనబడుతుంది. అలాంటి విధేయత కలిగిన మనస్సును సాత్వికము అని మనం పిలవగలుగుతూ ఉన్నాం. ఈ సాత్వికము అనేది ఎంత గొప్పది అంటే, సాత్వికులు ధన్యులు అనే మాటను యేసు ప్రభుల వారు 5వ అధ్యాయము 5వ వచనంలో, కొండ మీద ప్రసంగంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. భూలోకాన్నే స్వతంత్రించుకునేంత గొప్పవారిగా వారు మారతారు. కీర్తన 18:35 అంటాడు, నీ సాత్వికము
నన్ను ఎంతగానో గొప్ప చేసింది అనే మాటని తెలియజేస్తాడు. అందుకని అలాంటి సాత్వికాన్ని మనం పొందుకోవాలి. ధన్యులుగా మార్చబడతాం, భూమిని స్వతంత్రించుకుంటాం. రెండవదిగా జీవాన్ని ఇస్తుంది. సాత్వికమైన మనసు జీవమని సామెతలు 14:30లో ప్రభు వాక్యం చెబుతోంది. సాత్వికమైన మనస్సు జీవవృక్షము అని సామెతలు 15:4లో చెబుతూ ఉంది. సాత్వికంతో మంచి దారిలో నీ బిడ్డలను పెట్టాలి అంటే సాత్వికమైన మనసు ఉన్నప్పుడే ఇతరులను మంచి దారిలో పెట్టగలుగుతావు. గలతీ 6:1. సాత్వికమైన మనస్సు ఎలాంటిదంటే నొప్పించక తానొప్పక ఒప్పించున్నట్లుగా, మరి ముఖ్యంగా ఎదుటివాడిని శిక్షించటంలో చాలా మృదువైనటువంటి స్వభావంతో శిక్షిస్తుంది సాత్వికమైన మనస్సు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ఈ 5 లక్షణాలను ఆశీర్వాదాలుగా మార్చేటువంటి గొప్ప సాత్వికము అనే లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి సాత్వికము నీ జీవితంలో ఉన్నదా? సాత్వికము ధన్యత్వంలోని తీసుకెళ్లి భూమిని స్వతంత్రించేలా చేస్తుంది. సాత్వికము నీకు జీవాన్నిస్తుంది. సాత్వికమైన మనస్సు నీకు జీవాన్నిస్తుంది. సాత్వికమైన నాలుక జీవవృక్ష ఫలములను అనుభవించేటట్టుగా నిన్ను చేస్తుంది. సాత్వికమైన మనసు మంచి దారిలో తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సాత్వికమైనటువంటి ఆ లక్షణము ఇతరులను మంచిగా శిక్షించటానికి, దేవుని వైపు తిరగటానికి, దేవుని కలిగి జీవించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి సాత్వికాన్ని మనం పొందుకోవాలి ప్రియులరా. దానికోసం ప్రయాసపడాలి అంటున్నాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో సాత్వికము సంపాదించుటకు మీరు ప్రయాసపడండి, సాత్వికాన్ని ధరించుకోండి. కొలస్సీ 3:12లో చెప్తూ ఉన్నాడు. సాత్వికమును ధరించుకోవాలి. అంతేకాదు సాత్వికంతో నడుచుకోవాలని ఎఫెసీ 4:2లో పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, అన్నిటికంటే ముఖ్యంగా పౌలు తిమోతితో చెప్తున్నాడు. తీతుతో చెప్తున్న మాట. తీతు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబర్చుచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకం చేయము. సంపూర్ణమైన సాత్వికము ఏదో కొంతసేపు ఉండి అంతసేపు మాయమైపోయేదిగా కాదు. సంపూర్ణమైన సాత్వికము అది కలిగి మనం ఉండాలి. ఆ గొప్ప సాత్వికాన్ని యేసు ప్రభువు వారు కలిగి ఉన్నాడు. దావీదు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. పోతీఫర్ అయితే మాత్రం అలాంటి సాత్విక మనసు లేకుండా ఉన్నాడు. ప్రియులరా, ఈరోజు నువ్వు సాత్వికంతో ఉంటే నువ్వు ధన్యుడిగా భూమిని స్వతంత్రించుకుంటావు, జీవము కలిగి జీవిస్తావు, ఇతరులను మంచి దారిలో తీసుకురాగలుగుతావు. అలాంటి ఆశీర్వాదం కలిగినటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదం దేవుడు నీ ద్వారా అనేకులకు అనుగ్రహిస్తుండగా, సాత్వికం అనే ఆత్మ ఫలములో ఒక భాగము అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి. దాని ద్వారా అనేకులు ఆశీర్వదింపబడతారు, నీవు ఆశీర్వదింపబడతావు. నీ ద్వారా కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, సంఘము దీవించబడుతుంది. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీ ద్వారా ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీవు సాత్వికమైన మనస్సు కలిగిన వాడవు, దిన మనస్సు కలిగిన వాడవు. నీ సాత్వికమైన మనస్సు నీ బిడ్డలకు బహుగా అలంకరించినట్లు సహాయము చేయండి. సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడే ధన్యత బిడ్డలకు దయచేయండి. దాన్ని ధరించుకోవడానికి నీ ఆసక్తి బిడ్డలకు దయచేయండి. సాత్వికముతో నడుచుకుని సంపూర్ణ సాత్వికులుగా బిడ్డలను మార్చండి నాయన. బలము మా దగ్గర ఉన్న, బలగం ఉన్న మేము తండ్రి నీ శాంత గుణాన్ని కలిగి ముందుకు వెళ్ళినటువంటి నిన్ను పోలి నడుచుకునే వారంగా మమ్మల్ని ఉంచండి. ప్రార్థనలో సాత్వికం కలిగిన దావీదు వలె మార్చండి. ప్రత్యేకంగా నాయన ఎలాంటి ఆలోచన లేకుండా తండ్రి కోపముతో తన యొక్క చేష్టలను బయటపెట్టి తన అవివేకాన్ని కనబరుచుకున్న పోతీపరు వంటి స్వభావము మాలో నుండి తీసివేయండి. నీ యొక్క గొప్ప శాంత గుణమును, ఆ సాత్విక లక్షణమును ప్రతి బిడ్డకి దయచేసి మీరే ఆశీర్వాదకరంగా బిడ్డలను ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినదీవులతో నింపండి, బిడ్డలను బహుగా ఆశీర్వదించండి. నీ యొక్క నామము మహిమపరచబడినట్లుగా, బలపరచబడినట్లుగా, సాత్వికము అనే గుణమును కలిగి ముందుకు వెళ్ళినట్లుగా దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు ఎల్లవెల్లలా కలుగునుగాక.
ఆమేన్.